జంతువుల ఆయిల్తో లడ్డు తయారు చేయడం ఏంటో, ఇంకోటి ఆ లడ్డూలో అంబర్ ప్యాకెట్ రావడం ఏంటో. అంబర్ ప్యాకెట్ అసలు అయితే మాకు తెలిసిన వాళ్ళు ఈ వీడియో మాకు షేర్ చేశారండి. షేర్ చేయడం వల్ల ఇప్పుడు ఈ వీడియో నేను చేస్తున్నాను. క్లియర్గా వాళ్ళు పిక్ లో పెట్టి చూపించారు, ఇట్లా అంబర్ ప్యాకెట్ ఇలా వచ్చిందని చెప్పేసి. మేమైతే షాక్ అయ్యామండి. అసలు దేవస్థానం దగ్గర ఇన్ని అపచారాలు ఎలా జరుగుతున్నాయో నాకు అసలు అర్థం అవ్వట్లేదు. అసలు ఎందుకు జరుగుతున్నాయి? హిందువులే ఎగ్నెస్ట్ అవుతున్నారు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళకి అసలు ఈ ధైర్యం? హిందువులు అసలు ఐక్యమత్యం లేకపోవడం వల్లే ఇవన్నీ జరుగుతున్నాయండి. అసలు ఇంకొకటి, ఒకప్పుడు ఏడుకొండల వెంకన్న స్వామి దగ్గరికి పోతే ఆ దర్శనం అనేది ఎలా ఉండేదంటే అసలు ఎన్ని రోజులకైనా మర్చిపోలేనంత ఉండేది. అలాంటిది ఇప్పుడు అక్కడ దర్శనం చేసుకోవడానికి వెళ్తే ఇష్టం వచ్చినట్టు లైన్ ఉంటుంది, ఇష్టం వచ్చేట్టు చేతులేసి ముందుకి తోస్తున్నారు. దర్శనం చేసుకున్న కనీసం ఒక 30 సెకండ్స్ కూడా దేవుణ్ణి చూసి దండం పెట్టే అంత టైం కూడా ఇస్తలేరండి. సరే జనాలు వస్తున్నారు, ఓకే, రావట్లేదని అంటలేను, కానీ దానికంటూ ఒక లైన్ అనేది కూడా క్యూ కూడా మంచిగా ఉండాలండి. ఎట్లా పడితే అట్లా నెట్టేస్తున్నారు, ఎట్లా పడితే అట్లా బొమ్మ అంటున్నారు, అసలు కరెక్ట్ లేదండి. ఒకప్పుడు లడ్డు కూడా తింటే అసలు మనం మర్చిపోతామండి. అసలు వేరేది కూడా అంత బాగుంది అనుకుంటాము, అలాంటిది అసలు లడ్డూని కూడా అసలు టేస్ట్ లేకుండా చేస్తున్నారండి. ఇప్పుడు అదే లడ్డూలో అంబర్ ప్యాకెట్ రావడం ఏంటి? అసలు ఎలా చేస్తున్నారు? దేవస్థానాల దగ్గర అంబర్ ప్యాకెట్స్ ఎలా వచ్చాయండి అసలు? అంటే అక్కడ ఏదో ధైర్యం ఉంది, ఏం కాదన్న పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు అక్కడ చేసేస్తున్నారు. హిందువులు కూడా ఉన్నారండి, హిందువులు కూడా ఇలా చేస్తున్నారు. పంతులు వీళ్ళంతమంది ఉన్నారు. అసలు ఎలా జరుగుతుంది అసలు ఇదంతా? ఏదో ధైర్యం ఉండబట్టగా జరుగుతుంది. మనం మాట్లాడుకోవడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయండి. అసలు మనం మాట్లాడితే, మనం తిరగబడితే ఇలాంటి తప్పులు ఇక ముందనే జరగకోకుండా ఉంటాయి. ఇంకోటి ఏంటి అంటే, మీరు ధర్మం కోసం మాట్లాడకపోయినా పర్లేదు, కనీసం నాలాగా ఎంతో మంది ధర్మం కోసం మాట్లాడే వాళ్ళు ఉన్నారండి. అలాంటి వాళ్ళకైనా సపోర్ట్ చేయండి, ఈ వీడియో షేర్ చేయండి, ఎంతమంది కంటే అంతమందికి షేర్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే, వేరే వర్గాల వాళ్ళు చిన్న మిస్టేక్ జరిగినాయండి, అందరూ ఒక యూనిటీ అయ్యి ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకుంటున్నారండి. మరి మన హిందూస్కి ఏమైంది? మనం దేవుళ్ళని మొక్కుతున్నాం కదా, మనం దేవుళ్ళని మొక్కి కూడా మనం ఎందుకు యూనిటీగా ఉండలేకపోతున్నాం అసలు? అంటే మనం దేవుడికి భక్తులమే కదా, మన దేవుడికి భక్తులం అయ్యండి, మరి మనలో మనకు ఎందుకు స్వార్థాలు వస్తున్నాయి? ఎందుకు ఇలా చేస్తున్నారు? మనలో మనం విడిపోవడం వల్లనే ఇన్ని జరుగుతున్నాయి. ఇన్ని జరగడానికి కారణం ఫస్ట్ మనమే. మనం ఫస్ట్ పోరాడితే దేవుడు మన వెనక ఉంటాడు. మనమే పక్కకు తప్పించుకోవడం వల్ల ఇన్ని జరుగుతున్నాయి. అసలు ఏడుకొండల వెంకన్న స్వామి అంటే ఏంటి? ఆయన ఒక కలియుగ దైవం. నా భక్తులకి ఏమన్నా అయితే, నా భక్తులు నన్ను తలుచుకుంటే వెంట వాళ్ళ వెంటనే ఉంటానని చెప్పేసి ఆయన ఆ కొండ మీద నిలిచాడు. అలాంటి దేవుని ఈరోజు కమర్షియల్ చేసేసి టూరిస్ట్ ప్లేస్ లెక్క చేసేసారు. అంబర్ ప్యాకెట్లని, ఇంకేంటి జంతువుల ఆయిల్ అని, ఇంకా ఎన్నెన్నో చేస్తున్నారు. ఎందుకు పట్టించుకోవట్లేదు? ఈ జనం తిరగబడకపోవడం ఎందుకు, మాకెందుకు అని చెప్పేసి అందరూ ఎవరిళ్ళలో వాళ్ళు కూర్చుంటున్నారు కాబట్టి ఇలా జరుగుతుంది. దయచేసి ఈ వీడియోకి సపోర్ట్ చేయాలి, ఇది షేర్ చేయాలి, చాలా మందికి ఇది వైరల్ కావాలని నేను కోరుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్.